పుష్ప శ్రీలీల మన అల్లు అర్జున్ గారి సాంగ్ కాంబినేషన్ ఎలా అనిపిస్తుంది? సాంగ్ అయితే అంత ఏం అనిపించలేదు. అదేది ఎక్స్‌పెక్ట్ చేశా. 'శ్రీలీల' అంటే సాంగ్ ఎట్లుంటదో అనుకున్నా. బట్ అంత ఎక్స్‌పెక్ట్ చేసినంత ఏం లేదది. సాంగ్ అయితే అంత ఏం అంత అసలు సాంగ్ జనాల్లోకి ఎక్కట్లేదు అసలది. ఏమో ఫ్యాన్స్ ఏమో బాగుంది అంటున్నారు. అంటే జెన్యూన్‌గా చెప్తున్నాను. సినిమా లవర్‌గా నేనే ఆయన ఫ్యాన్ ఏం కాదు. ఎవరి ఫ్యాన్ సినిమా లవర్‌గా చెప్తున్నా. సాంగ్ అయితే అంత ఏం ఎక్కలేదు. ఎందుకు దేవిశ్రీ ప్రసాద్ అంత కాంట్రవర్సీ చేశారు అసలు ఆ స్టేజ్ మీద ఆ రోజు? అంటే ఇప్పుడు సాంగ్స్ అన్నీ ఈయన ఇచ్చారు కదా! లాస్ట్ మూమెంట్‌లో బీజీఎమ్స్ అన్నీ ఆయన కొడుతున్నాడు. ఏదైనా ఎఫెక్ట్ వస్తే ఈయన పైనే కదా పడేది. దానికోసం ముందు జాగ్రత్తతో ఆయన చెప్పుకున్నాడట అట్లా. బ్రో హాయ్. ఆయన పుష్ప 2 ఆల్రెడీ ఇంకా కొన్ని రోజుల్లో థియేటర్లోకి వస్తుంది. సాంగ్ 2 డేస్ బ్యాక్ రిలీజ్ చేశారు. సో అంత బజ్ లేదని చెప్పేసి చాలా మంది అంటున్నారు, నెగిటివ్గా మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు? లేదు, నిజంగా ఉంటే ఎందుకు మాట్లాడతారు? నాకైతే ఆడియో లిరిక్స్ అయితే కనెక్ట్ అవ్వాలా. కిస్ 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 అనేది అది సాంగ్. ఇప్పుడు ఊ అంటావా అంత మొత్తు రాలా, కుర్రోళ్ళకి ఊపు రాలా. ఊపు రావాలి అందరికి కూడా, ముసలోళ్ళకి కూడా ఊపు వచ్చింది పుష్పలో సాంగ్. ఈ పుష్ప 2లో కిస్ కిస్ అనే సాంగ్ డిఎస్పి మార్క్ కనబడలేదు అక్కడ. ఎందుకనో అర్థం కాల. మరి ఒక్కొక్కటి ఆడియో కనెక్ట్ అవ్వకపోతే వీడియో కనెక్ట్ అవుద్ది. అలాగే ఏమన్నా వీడియో ఏమైనా కనెక్ట్ అయ్యే అవకాశం ఉందా అంటే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే మోర్ దెన్ టైమ్స్ కిస్ అక్కడ పడింది అనుకో, అల్లు అర్జున్తో శ్రీలీలతో గట్టిగా హైప్ అయితే క్రియేట్ అవుద్ది. అప్పుడు సాంగ్ అనేది ఈ సాంగ్ ఇప్పుడు ఎవరికి కనెక్ట్ అవుద్ది అంటే, ఇప్పుడే డేటింగ్లోనూ చాటింగ్లోనూ ఉంటారు చూడు యూత్, వాళ్ళు ఇక వాట్సాప్లోకి వెళ్ళి ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి కిస్ 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 అంటారన్నమాట. అది సీరియస్ అయ్యి అవతల వ్యక్తి ఏంట్రా కిస్ 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 అన్నామంటే సాంగ్ అంటాడు. ఆ టైప్లో కనెక్ట్ అవుద్ది అన్నమాట. మామూలుగా ఆ యూత్కి పనిచేద్దు కానీ మాలాంటి మిడిల్ ఏజ్ వాళ్ళకి పనిచేయదు. కాబట్టి మాకు కూడా ఇంకా కోరికలు ఉన్నాయి, చావలేదు. కాబట్టి మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకొని సాంగ్స్ పాడితే బాగుంటుందని నా ఒపీనియన్. పుష్ప దేవిశ్రీ ప్రసాద్ గారు స్టేజ్ మీద హాట్ కామెంట్ చేశారు. సో దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? దేవిశ్రీ ప్రసాద్ గారు అవును కొంచెం కాంట్రవర్సీగానే చేశారు. ఆయన ఒక విషయంలో చెప్తున్నా, డిఎస్పి అంటేనే ఒక ఊపు. ఆయన సాంగ్స్ కోసం, ఆయన ఐటమ్ సాంగ్స్ కోసం చాలా రోజులు ఎదురు చూస్తాం మేము. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. ఇండస్ట్రీలో ఒక ఐకానిక్గా మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నాడంటే ఒక డిఎస్పి గారే. ఇక నాకు అర్థం కానిది ఏంటంటే కన్ఫ్యూజన్లో కొట్టినట్టుంది. ఇప్పుడు తమ్మన్నకి ఇద్దామా ఈ సాంగ్ నేను కొట్టినా అన్నట్టుగా కొట్టినట్టుంది. అర్థమైందా? ఇద్దరు డైరెక్షన్స్ ఫస్ట్ టైం ఈ సినిమాకే చూశాను నేను. ఏ సినిమాలోనూ కూడా ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు అయితే వచ్చింది లేదు, కొట్టింది లేదు. ఏమోలే సమ్ అడ్జస్ట్మెంట్స్ అయినాయి అనుకుంటా. ఏమాట కామాట చెప్పాలి, ఒక్క సింగిల్ వర్డ్లో చెప్పాలంటే కిసిక్ సాంగ్ అంతే, అంత కిసి పెట్టినట్టు ఏమి అనిపించలేదు నాకు. అది ఎలా ఉండాలంటే మనిషికి, ఆడియన్స్కి దగ్గరగా వచ్చి కిసి పెట్టేసినట్టు ఉండాలి. అది దెబ్బలు పడతాయి అన్నది ఎవరో పడతాయి, మరి శ్రీలీలకు పడతాయా ఆడియన్స్ పడతాయా చూద్దాం. ఇంకొకటి అక్కడ ఐటమ్ సాంగ్కి శ్రీలీల ఫేస్ ఆ ముక్కు పుడక కూడా నాకు కొంచెం ఏంటి అంత ఎక్స్పోజింగ్ అనిపించలా. అక్కడ ముక్కు పుడక వర్కౌట్ అయింది సమంతకి, ఇక్కడ ముక్కు పుడక ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు నాకు. అదే నా చూపులో ఏమైనా తేడా ఉందా, లేకపోతే నేను ఆలోచించే కోణం ఏమైనా వేరుగా ఉందో చూడాలి. ఎటగలక వీడియో సాంగ్ అయితే రిలీజ్ అయితే అప్పుడు చెప్పొచ్చు దీని గురించి. ఒక్కొక్కటి వీడియో సాంగ్లో బాగా హైప్ క్రియేట్ అవుద్ది. అలా క్రియేట్ అయిన సాంగ్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఆ కోణంలో చూసుకొని చూద్దాం.